సార్ ఒక్కసారి యూత్ మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున యూత్ కు ఎంకరేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ గట్కేసర్ మండలంలో పెట్టినాం. చాలా మంది యూత్లు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మంచిగా స్పోర్ట్స్ చేసి వాళ్ళందరినీ యూత్ను బలంగా తయారు చేయాలి, శక్తిమంతుల మాదిరిగా తయారు చేయాలి మన యూత్ను. అప్పుడు మన తెలంగాణ ప్రపంచంలోనే నంబర్ 1 అవుతుంది. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎంకరేజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ టోర్నమెంట్ పెట్టినాం. ఈ మాదిరిగా సంక్రాంతి తర్వాత కూడా మొత్తం మేడ్చల్ అంతా కూడా టోర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెడుతున్నాం. ఎందుకంటే రాబోయే మార్చిలో 19th నాడు నాది 50 years మ్యారేజ్ డే ఉంది, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ఉంది. ప్రతి యువకునికి క్రికెట్ మ్యాచ్ కంపల్సరీ. ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో అందరికి కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్ పెడదామని చెప్తున్నాం, డిసైడ్ అయినాం. దాంతో భాగంగానే ఇది ట్రైలర్ ఫస్ట్ టోర్నమెంట్ ఇది. దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఇంకా. కాబట్టి పెద్ద ఎత్తున యువతను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మహిళది కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టారు టోర్నమెంట్. కాబట్టి అందరు ఎంకరేజ్ చేసి అందరి మంచిగా చేయాలి. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందరికి కూడా. సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ కూడా పెడుతున్నాం భారీ ఎత్తున అందరికి కూడా. ఎందుకంటే ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించారు. ఒకసారి ఎంపీ అయినా, ఒకసారి మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా. వాళ్ళ రుణం తీసుకోవాలి కదా, వాళ్ళ బాకీ తీర్చుకోవాలి కదా. ఇప్పుడు పండుగలప్పుడే క్రికెట్ అప్పుడే ఇవన్నీ చేసి ప్రజలకు మంచిగా సేవ చేసే సౌభాగ్యం నాకు కల్పించారు ప్రజలందరూ కూడా. వాళ్ళ రుణం తప్పకుండా తీర్చుకుంటా. రాబోయే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ సామాజిక కమ్మ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నారు. సామాజిక ఐక్యత, సేవా కార్యక్రమాల ద్వారా సంఘం మరింత ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలియజేశారు. నా మొబైల్ అన్నా 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 కొద్దిగా మీరు సైడ్ అన్నా కొంచెం మైక్ కింద దించన్నా, మైక్ కింద దింపనా అన్నా. మణికొండ నెక్స్ట్ మియాపూర్ రెడీ. ఉదయ్ మీ క్యారెట్ రాసుకోండి. పట్టుకోండి. రామకృష్ణ నెక్స్ట్ పుత్తులాపూర్. నెక్స్ట్ పుత్తులాపూర్ వాసన. నెక్స్ట్ గజ్వేల్. వరంగల్ కులాపురాలు ఎందాక ఇబ్బంది పడలేదు.
ఎవరున్నారు చూడు హలో ఓకే మాట్లాడుతా గారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన 60 సంఘాల ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. ఈ సంవత్సరం మన క్యాలెండర్ ని మన మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది మనందరికి కూడా శుభపరిణామం. అలానే బండి రమేష్ గారు, మరి కలగర శ్రీనివాసు, బెక్కసాని నాగేశ్వరరావు గారు, రత్నాకర్రావు గారు, ప్రసాద్ గారు, మరి వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరూ కూడా పాల్గొనటం మనందరికీ ఆనందదాయకం. ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ మరి చక్కగా మనం అందరం కలిసికట్టుగా ప్రింటింగ్ చేసుకోవడం జరిగింది. మరి మీ అందరూ రావటం కూడా అందరికీ ఆనందదాయకం. ఇక ముందు కూడా మన సామాజిక వర్గం యొక్క కోరికల్ని మన మంత్రి గారితో చెప్పి మరి సీఎం గారి దృష్టి తీసుకెళ్లి మనందరూ మన కోరికలను సాధించుకుందాము. మరి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సంవత్సర సందర్భంగా తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం ఉజ్వలంగా ఈ రాష్ట్రానికి అదేవిధంగా ఈ జాతిలో పుట్టినటువంటి మనం ఈ జాతి గౌరవాన్ని కాపాడేదానికి భవిష్యత్తులో ఈ జాతిలో పుట్టినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ ఘన చరిత్రని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలిపి కమ్మ జాతికి ఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రని గమనంలోకి తీసుకొని ఆ బాటలో నడిచి ఈ జాతికి ఇంకా వన్నె దేవాలని కీర్తిని ప్రతిష్టని దిగజారకుండా మన యొక్క ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి మనం న్యాయం చేయాలని చెప్పి నూతన సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇండియన్ స్కూల్ జిల్లెలగూడ అంతర్జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల వైస్ చైర్మన్ భవానీ దత్తా, చైర్మన్ నరేన్ దత్తా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని మేధస్సును పదును పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పైథాగరస్ సిద్ధాంతం, త్రికోణమితి, 3D కోణాలు, బీజగణిత నమూనాలు రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ వేషధారణలో అలరించగా వివిధ గణిత చిహ్నాలను సంబంధించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అదేవిధంగా పాఠశాల నిర్వహించే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్పేట్ డివిజన్ నాదర్గుల్ గ్రామంలో మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై అటల్ బిహారీ వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత రాజకీయాల్లో అపూర్వమైన నాయకుడని కొనియాడారు. కవి హృదయంతో రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అణు పరీక్షల ద్వారా భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత వాజ్పేయి గారిదేనని, సువర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టు ద్వారా దేశ మౌలిక వసతుల అభివృద్ధికి బాటలు వేసిన దూరదృష్టి గల ప్రధానిగా ఆయన గుర్తుండిపోతారని తెలిపారు. అలాగే సర్వధర్మ సమభావం, సమన్వయ రాజకీయాలు, విలువలతో కూడిన పాలన వాజ్పేయి గారి ప్రత్యేకతలని అన్నారు. ప్రస్తుతం తరం నాయకులు వాజ్పేయి గారి ఆదర్శాలను అనుసరించి ప్రజాసేవలో ముందుకు సాగాలని, ఆయన చూపిన మార్గమే దేశానికి శ్రేయస్కరమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి గారి సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ సీజన్ 1 ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ హనీ బ్యాడ్జర్స్, నిజాం నవాబ్స్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ పోరును మహేశ్వర్ నియోజకవర్గం విజేత జట్టుకు ట్రోఫీని అందజేసిన సవితా ఇంద్రారెడ్డి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి ప్రొఫెషనల్ లీగ్లు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల రంగంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పి కార్తిక్ రెడ్డి, తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పృథ్వీరెడ్డి, మల్లారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ సక్సెస్ గా ముందు పోతూ తెలంగాణ ప్రతిష్ట పెంచే విధంగా ఆర్గనైజ్ చేసిన మా సోదరుడు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా పృథ్వీ వారితో పాటు మా సోదరుడు మల్లారెడ్డి గారు, వీరారెడ్డి గారు చాలా మంది సపోర్ట్ చేసిన చాలా మంది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఈ కార్యక్రమానికి రావాలని కేటీఆర్ గారు నిన్నటి నుండి ఖచ్చితంగా అటెండ్ కావాలని అనుకున్నారు. ఈరోజు అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ పోవడంతో వారి తరఫున మిమ్మల్ని అందరినీ అభినందించమని చెప్పారు. కేటీఆర్ గారి తరఫున మీ టీమ్స్ అందరినీ కూడా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి అందరిని ఒకదాన్ని మీరు తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేయడం అంటే ఆశమాష విషయం ఏం కాదు. అందులో ఒక ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఒక కొత్త వరల్డ్ సృష్టించి ఈరోజు మొదలుపెట్టిన మీరు, మీకు నిజంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. దేంట్లైనా తెలంగాణ ఫస్ట్ అంటాం. అట్లాగే ఈరోజు ఈ మ్యాచ్ కండక్ట్ చేయడం కూడా తెలంగాణ ఫస్ట్ లోనే ఉంది. మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇంకొకటి కూడా గుర్తుకొస్తా ఉంది. సరిగ్గా 12 సంవత్సరాల కిందట ఇదే మ్యాచ్ శ్రీధర్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పిలిచారు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇదే మ్యాచ్ చూడడానికి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే నేను ఇక్కడికి వస్తున్నప్పుడు టీవీలో చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఫ్యామిలీస్ అందరు కలిసి గెట్ టుగెదర్ గా ఆర్గనైజ్ చేసుకున్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరితో కూడా మీరు అటెండ్ అయ్యి పిల్లలతో అందరితో వచ్చి అసలు టీమ్స్ మధ్యలో పోటీ అనిపించలేదు, నాకు ఫ్యామిలీస్ మధ్యలో పోటీ అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే భవిష్యత్తులో ఇంకా బాగా కండక్ట్ చేసి బాస్కెట్బాల్ చూడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, తెలంగాణ వెళ్ళాలి అనేటట్టు మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని మరొకసారి టీం మెంబర్స్ అభినందిస్తున్నాను. ఆర్గనైజ్ టీం ఓనర్స్ అభినందిస్తున్నాను. ఫస్ట్ టైం ఓనర్స్ వచ్చినట్టు టీమ్స్ అందరికీ. సో టీమ్స్ ఓనర్స్ అందరినీ అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తూ ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ శ్రీధర్ రెడ్డి గారికి వాళ్ళ టీం అందరూ కూడా అభినందిస్తూ, మల్లారెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా చాలా స్పోర్ట్స్ లో కూడా నాతో వచ్చున్నారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు. పెద్దలు వీరారెడ్డి గారు, చాలా మంది ఫ్యామిలీస్ నాకు ఇక్కడ అందరూ చూస్తూ ఉంటే ఫ్యామిలీస్ అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. చాలా సంతోషం. మరొకసారి టీమ్స్ ఇద్దరు టీమ్స్ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా ఉదాహరణ కోరుకుంటాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టోర్నమెంట్ సీజన్ 2 ను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఇండియన్ స్కూల్ జిల్లెళ్లగూడలో అంతర్జాతీయ గణిత దినోత్సవం వేడుకలు. మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ సీజన్ 1 ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. టోర్నమెంట్ సీజన్ 2 ను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్ లో తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఇండియన్ స్కూల్ జిల్లెళ్లగూడలో అంతర్జాతీయ గణిత దినోత్సవం వేడుకలు. మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగ్ సీజన్ 1 ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని గట్కేసర్ మున్సిపల్ సర్కిల్ గురుకుల్ కళాశాల గ్రౌండ్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గట్కేసర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ యువతను శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల రంగంలో ప్రపంచంలోని నెంబర్ 1 గా నిలవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.